హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి రెసిపీ ఏంటంటే కాకరకాయలతో ఎండలో పెట్టి ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇలా సన్నగా తరుక్కున్న కాకరకాయలను తీసి కొద్దిపాటి వాటర్లో వేసుకుని ఒక స్పూను సాల్ట్ వేసి సరిగ్గా ఇలా కాకరకాయలన్నింటినీ వాటర్లో అద్దుకుంటూ చక్కగా కడుక్కోవాలి. ఇలాగే ఒక 2 సార్లు కడుక్కున్న తర్వాత వాటర్ అన్నీ కూడా వంపేసేయాలి. వాటర్ వంపేసిన తర్వాత మరో 1 స్పూను సాల్ట్ వేసుకొని, అంటే కాకరకాయలకు తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను. నేను ఇక్కడ 1 స్పూను సాల్ట్ వేసుకున్నాను. దీంట్లోనే సరిగ్గా కలుపుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత కాకరకాయలన్నింటికి పట్టించి కలుపుకోవాలి. ఆ తర్వాత ఎండలో పెట్టుకోవాలండి. కాకరకాయలు సాల్ట్ పట్టించిన తర్వాత ఇలా ఎండలో ఒక 2 రోజులు ఎండలో పెడితే సరిగ్గా ఎండిపోతాయి. సన్నగా తరుక్కుంటే కాకరకాయలు తొందరగా ఎండిపోతాయి అన్నమాట. 2 రోజుల్లో కాకరకాయలు అనేటివి మనకు ఎండుతాయి. ఇలా ఎండిన కాకరకాయలతో ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకుని, కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫ్రై కోసం ఆయిల్ని వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఆ ఎండిన కాకరకాయలను తీసుకొని ఆయిల్లో వేసి చక్కగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా కాకరకాయలు కలుపుతూ ఫ్రై చేసుకుంటే మంచి రంగులోకి వచ్చిన తర్వాత కరివేపాకు, ఒక 3 రెబ్బలు, పచ్చిమిరపకాయలు, ఒక 4-5 వెల్లుల్లిపాయలను వేసుకొని అన్నీ చక్కగా కలిసేటట్టు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక పక్కకు తీసి పెట్టుకోవాలి గిన్నెలోకి. ఎల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వీటిని కూడా దీంట్లో ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్ అనేటిది కాకరకాయలకు అంటుకొని కాకరకాయలు అయితే చక్కగా ఫ్లేవర్గా ఉంటాయి. ఇవి వేడివేడి అన్నం పప్పుచారులో సైడ్కి వేసుకొని తింటే చాలా బాగుంటాయండి. హెల్త్కి చాలా మంచిది. అన్నంలో, పప్పుచారులో, గట్టి కూరల్లో దేనికైనా సైడ్కు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇవైతే ఇలా గరిటెతో తీసి ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకున్న తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి వేసిన తర్వాత మరి కొద్దిగా 1/2 టీ స్పూను కారాన్ని పైనుంచి ఇలా జల్లుకొని వీటన్నింటినీ ఇలా ఇవన్నీ ఒకసారి స్పూన్తో ఇలా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకున్నాక కలిసేటట్టు కలుపుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్